హాయ్ అండి అందరికీ. నా దగ్గరికి 2 వీక్స్ బ్యాక్ ఒకరు చికెన్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం కొత్తగా రావటం. చికెన్ పికిల్ పట్టివ్వండి అని 2 కేజీస్ తెచ్చుకున్నారు. అయితే మనకి మామూలుగా కూడా రావులపాలెం, కొత్తపేట, అమలాపురం, గన్నవరం అలా కొంత లోకల్లో దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా మీట్ తెచ్చుకుంటూ ఉంటారు. రొయ్యలని, నాటుకోడని, చేపని అలా తెచ్చుకుంటూ ఉంటే మనం కేజీకి ఇంతని అమౌంట్ తీసుకొని పికిల్ పట్టిస్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఇంతకు ముందర పికిల్ ఎక్కడో పట్టించుకున్నారంట. అంత నచ్చలేదంట. ముక్క చాలా గట్టిగా ఉందంట. అస్సలు నచ్చలేదండి. మాకు ఎవరో చెప్పారు మీ దగ్గర చాలా బాగుంటుందని. అందుకు మీ దగ్గర తెచ్చుకున్నాం అని చెప్పారు. ఓకే అండి. కానీ ముక్క మెత్తగా ఉంటే స్టోరేజ్ ఎక్కువ రోజు ఉండదండి అని నేను చెప్పాను వాళ్ళకి. సరే అండి చూడండి అన్నారు. మా దగ్గర మరీ గట్టిగా ఉండదు, మీడియంగా చేస్తానండి అన్నాను. ఓకే అండి అని చెప్పి వాళ్ళు చికెన్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు మరుసటి రోజు వచ్చి పికిల్ పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు 1 వీక్ తర్వాత మళ్ళీ 2 కేజీస్ చికెన్ తెచ్చుకున్నారు. వాళ్ళు వాళ్ళు మాకు చాలా బాగా నచ్చిందండి అని చెప్పారు. చాలా ఇష్టంగా తిన్నారంట. అందుకే మళ్ళీ 2 కేజీస్ తెచ్చుకొని సేమ్ అదే టేస్ట్ వచ్చేలా మాకు పట్టివ్వండి అని చెప్పి అడిగారు. ఓకే అండి. సేమ్ అలాగే మ్యాక్సిమం 90% అదే టేస్ట్ వచ్చేలాగా చేస్తానని చెప్పాను. ఒక 10% గ్యారంటీగా చెప్పలేం కదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీటు ఒక టేస్ట్ ఉంటుంది, ఒకసారి వేరుగా ఉంటుంది కదండి. సెకండ్ టైం తెచ్చుకున్నది కానీ వాళ్ళు చాలా గట్టిగా ఉందండి ముక్క. చాలాసేపు 2 అవర్స్ 3 అవర్స్ ఉడకబెట్టినట్టు ఉడకబెట్టానండి అది చికెన్ని. చాలా గట్టిగా ఉందండి అది. అలా 10% మనం కరెక్ట్గా చెప్పలేం కదండి. కానీ మ్యాక్సిమం మీకు 90% సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఉంటుందని చెప్పి ఇచ్చానండి. వాళ్ళకి అది కూడా చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు చాలా బాగుందని చాలా హ్యాపీగా ఫోన్ చేసి మళ్ళీ చెప్పారండి నాకు. కొత్తగా మన దగ్గర పికిళ్ళు తీసుకొని టేస్ట్ చేసిన వాళ్ళు చాలా బాగుందని చెప్పినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చేసిన పని అంతా ఒక నిమిషంలో మర్చిపోతామండి. హ్యాపీగా ఉందని వాళ్ళు ఒక కాంప్లిమెంట్ చెప్పేసరికిని. ఈ చికెన్ పికిల్ చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, రండి మన అరుణ పికిల్స్లో ఆర్డర్ చేసుకోండి, టేస్ట్ చేయండి. ఓకే అండి.